అందరికీ కూడా శుభాశీస్సులండి. అలాగే ఈ యొక్క పరాభవనామ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరము నిజ జ్యేష్ఠమాసం. ముందుగా వచ్చేది అధిక జ్యేష్ఠమాసము, ఆ తర్వాత నిజ జ్యేష్ఠమాసము. ఈ 2 మాసాలు కూడా సింహరాశి వారికి మంచి అవకాశాలు అనేది ఉన్నాయి. అలాగే సదా అవకాశాలు, అలాగే ప్రతి విషయంలో కూడా సింహరాశి వారికి కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఆర్థిక పరంగా. ఈ సింహరాశి వారికి ఈ అధిక జ్యేష్ఠమాసము, నిజ జ్యేష్ఠమాసంలో ఒక మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. సదా అవకాశాలు, మంచి ఉన్నత అవకాశాలు కూడా పొందే అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఉద్యోగపరంగా ప్రయత్నం చేసే వాళ్ళకి, అది కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి 100% శుభవార్తలే ఉన్నాయి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ 2 మాసాలలో ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. అంటే అధిక శాతం, ఎక్కువ శాతం గవర్నమెంట్ కొలువులు అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేసుకోండి సింహరాశి వాళ్ళందరూ కూడా. ప్రైవేట్ పరంగా కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. ఎక్కువగా గవర్నమెంట్ జాబులు అవకాశాలు మాత్రం తప్పకుండా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తే వెంటనే రావచ్చు, ఆలస్యమైనా కూడా ఇప్పుడు చేసిన ప్రయత్నం వల్ల నెరవేరే అవకాశమే ఉంది. సింహరాశి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేది మెండుగా ఉన్నాయి. తర్వాత ఆర్థిక పరంగా కూడా ఉన్న పలాన ఏదో ఒక రూపంలో ధనలాభం అనేది కూడా ఉంది. ఊహించిన విధంగా మనము అనుకోని ఉండమన్నమాట. ఇక్కడి నుంచి మనం ఈ విధంగా ప్రయత్నం చేస్తే వస్తుందో లేదో, ఎందుకంటే చేసి విసిగిపోయి ఉన్నాము అని మామూలుగా ప్రయత్నం చేశారంటే అది ఉన్న పలానా ఊహించిన విధంగా పెద్ద అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళ కోసం వెతుక్కుంటూ వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఆర్థిక పరంగా ఉన్న పలానా ధనలాభము, అలాగే ఉద్యోగం వస్తుందో లేదో మన ప్రయత్నం మనం చేస్తాము అని అప్రయత్నంగా లాభం చేకూరే అవకాశం ఉంది. అంటే ఇది వస్తుందో రాదో అని చేస్తారు, కానీ అది వచ్చి తీరుతుంది. దాన్ని సంతోషం, ఆ ఆనందం అనేది చెప్పలేనంత ఆనందం. కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తారు. తర్వాత ఈ యొక్క సింహరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా చేస్తే కలిసి వస్తాయి. సంతాన విషయంలో మాత్రం వీళ్ళకు కూడా జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క నిజ జ్యేష్ఠమాసము, అధిక జ్యేష్ఠమాసము, నిజ జ్యేష్ఠమాసం కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మేజర్ సమస్యలు ఉన్నాయన్నమాట. అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీళ్ళు తినేటువంటి ప్రతి భోజన పదార్థం కూడా ఏది తినాలి, ఏది తినకూడదు అన్నది కూడా పాటించాలి, ఆచరించాలి. ఎందుకంటే టైం బాగలేనప్పుడు ఏదైనా సరే విషపూరితమైన పదార్థం అయ్యే అవకాశము ఉంది. ఆరోగ్య విషయాలలో సంబంధించి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి పంటికి సంబంధించిన విషయాలలో బాగా తీవ్రమైనటువంటి బాధ కలిగించే అవకాశము ఉంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే నరాల యొక్క సమస్యలతోటి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. తలకు సంబంధించి, అంటే మొత్తం మీద తలకు సంబంధించినటువంటి శిరోభారము, తలనొప్పి, హెడేక్ సమస్యలు అనేది అధికంగా ఏర్పడే అవకాశము ఉంది. కొందరికైతే కడుపుకు సంబంధించినటువంటి అపెండిక్షన్ ఆపరేషన్లు కూడా జరిగే అటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఎక్కువగా ఈ రాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆలోచించి తినేది ఏదైనా సరే ప్రతిదీ కూడా ఇది తినడం, ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని పాటించి ఎక్కువగా ఆకుకూరలను ఈ యొక్క 2 మాసాలు కూడా ఎక్కువగా ఆకుకూరలని, ఎక్కువగా ఫ్రూట్స్ని తీసుకోవడం, క్యారెట్, పచ్చి బఠానీ, అలాగే బీట్రూటు, ఆకుకూరలు, పుదీనా, అధికంగా పుదీనా ఇటువంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల, వీటితో పాటు కుంకుమ పువ్వు వేడి నీళ్ళల్లో కూడా తాగడం వల్ల వీలైనంత వరకు రక్తహీనత, నరాల యొక్క బలహీనత అన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే మేజర్ సమస్యలు అంటే ఆపరేషన్లు జరగకుండా చిన్న స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యతో మళ్ళీ బయటపడతారు. ఆపరేషన్ల దాకా పోకుండా
బయటపడతారు. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి. ప్రతి ఒక్కరు కూడా సింహరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనం బాగుంటే తర్వాత ఏదైనా చేయొచ్చు. బ్రతికుంటే బలిసాగు తినైనా జీవించవచ్చు అన్న సామెత కింద ముందు మనం బాగుంటే ఇప్పుడు కాకపోతే రేపైనా సరే మనము అభివృద్ధి చెందుతాము, బాగుంటాము కూడా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ సింహరాశి వాళ్ళకి ఈ 2 మాసాలు కూడా ప్రతి విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో అభివృద్ధి ఉంది. మంచి ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశము ఉంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, పాస్ అవుతారు. మంచి పై చదువులకి కూడా వెళ్తారు. తర్వాత విదేశాలకు కూడా వెళ్ళి చదువుకునే అవకాశము ఉన్నది. అలాగే ఉద్యోగ అవకాశాలు విదేశాలకు వెళ్ళి కూడా స్థిరపడే అవకాశము ఉన్నాయి. తర్వాత కుటుంబం సఖ్యత బాగుంది. తల్లిదండ్రులు పెద్ద చిన్న గౌరవం అనేది లభిస్తుంది. రాజకీయ నాయకులకి కూడా అలసట చెందకుండా వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం రాజకీయ నాయకులకి. అలాగే ప్రజలలో గుర్తింపు లభిస్తుంది, పలుకుబడి పెరుగుతుంది. అలాగే ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ రంగాలలో రాణించగలుగుతారు. ఇబ్బందులు ఏమీ లేవు ఈ 2 మాసాలు కూడాను. తర్వాత వ్యాపార విషయాలలోకి వచ్చేటప్పటికి కూడా బాగా అలసిపోవడం, అలసట చెందడం, అధికంగా శ్రమ పడడం అనేది కూడా ఉంది. అయినప్పటికీ శ్రమకి 2 ప్రతిఫలం కూడా ఉంటుంది. సింహరాశి వారికి ఆరోగ్య విషయాల్లో తప్ప మిగతా ఈ యొక్క 2 మాసాలు కూడా మిగతా విషయాలలో బాగుంది. అలాగే ఇంకా కూడా ఈ సింహరాశి వాళ్ళు విశేషంగా అన్ని విధాల కలిసి రావడం కోసం, వీళ్ళు పడే కష్టాలని వైదొలిగిపోవడానికి, అలాగే వీళ్ళు అనుకున్న ప్రతి కార్యము దిగ్విజయంగా నెరవేరడానికి, వీళ్ళల్లో పట్టుదల పెరగడానికి, అలాగే ధైర్యం పెరగడానికి, మనోధైర్యం కలగడానికి, తర్వాత ఇంకా ఎటువంటి కార్యమైన ఆగిపోయినటువంటి ప్రతి పని కూడా నెరవేరడం కోసం ఈ యొక్క ఆంజనేయ మంత్రాన్ని అందరూ కూడా పఠించవచ్చు. ఈ మంత్రం మీకు సర్వకార్య సిద్ధి, అంటే ఏ పని తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి అవుతుంది. అలాగే ఈ మంత్రం కూడా ఓం నమో పంచవక్త్ర హనుమంతాయ ఆం యం క్షాం క్షౌమ్యం హౌస్యం గ్లౌం హ్రీం క్రోం పహ్యేహి ఆగచ్చ ఆగచ్చ సర్వకార్యసిద్ధిం సర్వ ఉపద్రవ నివారయ సర్వ ఉపద్రవ నివారణం సర్వ సంకట విమోచనం కురు కురు స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. మీకు రాబోయేటువంటి ఆటంకాలు, అన్ని సంఘటనలు కూడా తొలగిపోతాయి. అలాగే దైవానుగ్రహం వాయువేగంగా మీకు కలుగుతుంది, అంటే గాలి కంటే వేగంగా కూడా కలుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు వీలైనంత వరకు సాయంత్ర సమయంలో ఒక 9 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ పఠించండి మినిమం. లేదా ఓపికగా ఉంటే 108 సార్లు పఠించండి. విశేషమైనటువంటి మీకు అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ఆంజనేయ స్వామి మీ వెనువెంటే మీకు ఒక రక్షకుడై కూడా గాలి రూపంలో వాయువేగాన మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. అన్ని విధాల రాబోయే అన్ని సంకటనలు తొలగిపోతాయి. రాబోయే ఉపద్రవాలు, ప్రమాదాలు, గొడవలు, ఇవన్నీ కూడా వైదొలిగిపోతాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు. సింహరాశి వాళ్ళకి ఈ యొక్క మంత్రం విశేషంగా కలిసి వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.